హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమా జాతర. సో ఈ వారంలో, ఈ వీకెండ్లో, ఈ December 5th ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ వైడ్ ఎదురు చూస్తున్న మూవీ పుష్ప 2 అది ఈరోజు రిలీజ్ అయిపోయా. సో నిన్న ప్రీమియర్స్ అడ్డే, సో అది ప్రీమియర్స్ వదిలేసా. ఈరోజు నేను మూవీ చూసా భయ్యా. సో సారీ, చాలా లేట్ అయిపోయింది. సో పుష్ప ఇంతకి బాగుందా బాగాలేదా, చాలా మంది ల్యాగ్ ఉంది, లెంత్ ఉంది, ఓలా యాక్షన్ ఎపిసోడ్ బాగుంది, ఇది అందరూ అదే అంటారు. సో రియల్ రివ్యూ నేను చెప్తా భయ్య, నాకు ఎలా అనిపించో మీకు చెప్తా. సో ముందుగా స్టోరీలోకి వెళ్ళిపోయాము భయ్య. సో అప్పుడెప్పుడో వచ్చిన December 17th 2021లో December 17th రిలీజ్ అయిన మూవీ పుష్ప Part 1 ద రైస్. సో దానికి సీక్వెల్గా పుష్ప 2 ద రూల్. సో సుకుమార్ జగడమ్మ నుంచి, సో ఆయన ఫస్ట్ మూవీ నుంచి ఇప్పుడు మొన్న వచ్చిన రంగస్థలం వరకు ఆయన మార్క్ ఎక్కడా తగ్గలే భయ్య. యాక్షన్కి యాక్షన్, డ్యాన్స్కి అంటే యాక్షన్కి యాక్షన్, బీజిఎం, సాంగ్స్, మళ్ళీ ఇంకా ప్రొడక్షన్ వాల్యూ, ఎవ్రీథింగ్ వెరీ గుడ్ భయ్య. ఎక్కడ ఇంత తక్కువ అయితే ఏం రాలే భయ్య. ఎస్పెషల్లీ ప్రొడక్షన్ వాల్యూ, మెయిన్లీ ఆ కొరియోగ్రఫీ భయ్య హైలైట్ అంటే హైలైట్. సో ఎక్కువ ల్యాగ్ అయిపోతే. సో స్టోరీలోకి వెళ్ళిపోయాం భయ్య. సో చెప్తున్నా భయ్య, స్టోరీ అయితే ఏం లేదు భయ్య. నాకు దీనికంటే బెటర్ Part 1 అనిపించింది. సో ఇంకొకటి ఫైనల్ మర్చిపోయా భయ్య, దీనికి ఇంకా Part 3 అంట భయ్య, పుష్ప 3 ద ర్యాంపేజ్. అసలు ఇవన్నీ ఎందుకు పాటలు తీస్తున్నావు అర్థమైతలే. మళ్ళీ దీనికోసం మళ్ళీ 3 years ఆగాలి, 3 to 4 years ఎందుకు భయ్యా? అసలు మనకి ఈ పాటలు ఏదైనా ఉంటే ఎక్కువ ల్యాక్ చేయడం ఎందుకు? ఒకటే దాంట్లో చెప్పేసి అయిపోతాయి కదా. సో ఇంకొకటి భయ్యా, టికెట్ల రేట్లు మరీ ఘోరంగా పెంచేసిన, అటు 500, 1000, 1500 ఏది అసలు. 2017లో భయ్యా బాహుబలి వచ్చినప్పుడు తెలుసా, మీ అందరికి తెలియదు, నేను అప్పుడు 10th క్లాస్లో ఉన్నా. సో బాహుబలి వచ్చినప్పుడు టికెట్ ప్రైస్ ఇట్స్ 150 రూపీస్. 150 రూపీస్ పెట్టి ఇప్పటికీ 2000 కోట్ల కలెక్షన్ పెట్టి ఆ మూవీ అక్కడ ఉంది. సో దాన్ని బీట్ చేయాల ఉద్దేశంతో వీళ్ళు టికెట్ రేట్ పెంచినారు. సో అది తెలియదు. సో చెప్తున్నా, బాహుబలి పుష్పది దానికి ఎట్లయినా బీట్ చెయ్యలేదు. మా అయితే నిన్న ప్రీమియర్స్ పడ్డాయి, సండే వరకు హంగామా ఉంటుంది. సండే తర్వాత మండే ఓవర్ లైఫ్ అందే, ఓవర్ ఆఫీస్ వాళ్ళే, ఏ స్కూల్ పోరాడు. సో ఇవి పెట్టేసి ఈ పక్కన పెట్టేసి స్టోరీలోకి వెళ్ళిపోయాము. సో స్టోరీ భయ్యా ఏమున్నారు భయ్యా, Part 1 ఏదైతే క్లైమాక్స్లో చూపించిన పుష్ప బల్వీర్ సింగ్ ఇద్దరి మధ్య జరిగే సన్నివేశాలు, దాని తర్వాత మళ్ళీ పుష్ప శ్రీవల్లితో పెళ్లి చేసుకున్న తర్వాత Part 2కి వచ్చేసి భయ్య, అండ్ ఇంట్రొడక్షన్ సీన్ ఉంటాయి భయ్య. అంటే జాతి రత్న మూవీలో వాడు నూడిల్స్ కోసం అంటారు, సేమ్ అదే ఉంటుంది జపానీస్ భాష భయ్య. జర కామెడీ అనిపించింది, కానీ ఫైట్ అయితే ఇదే తీసేస్తారు భయ్య. బన్నీ నేను చెప్తున్నా, 2 scenes ఉంటాయి భయ్య. మొన్న పుష్పతోని నేషనల్ అవార్డు వచ్చిన ఈ 2 సీన్లకి భయ్య బన్నీ అయితే ఇంటర్నేషనల్ అవార్డు ఇచ్చినా తప్పు లేదు భయ్య. అంత ఇచ్చి వాడేసిన పర్ఫార్మెన్స్ అయితే. ఆ 2 సీన్ వచ్చేసి క్లైమాక్స్, ఇంకొకటి జాతర సీన్ భయ్య. ఈ 2 సీన్లు అయితే థియేటర్లో పూనకాలు. సో ఇంట్రడక్షన్ అయిపోయింది. స్టోరీ చెప్తున్నా, స్టోరీ ఏముందరు భయ్య, మొత్తం సీన్లతో నడిపించేసి సుకుమార్ అయితే. సో మనం అప్పుడెప్పుడో 2 years బ్యాక్ గ్లిమ్స్లో చూసాం కదా, పుష్ప అసలు తిరుపతి జైలు నుంచి తప్పించుకొని చిత్తూరుకి ఎందుకు వెళ్ళిపోయావు, అసలు పుష్ప బతికే ఉన్నారా లేదా, అసలు ఇంతకీ పుష్ప ఎక్కడికి వెళ్ళారా అని చూపించే. సో నాకు ఆ గ్లిమ్స్ ఇంకా అదే తిరుగుతుంది. అసలు సినిమాలో అది ఉండదా అనుకున్నా, కానీ సినిమా అయితే అందులో లేదు. మళ్ళీ Part 3 కంట భయ్యా, అసలు Part 3లో ఎందుకు పెడుతున్నాడు అర్థమైతే. సో ఆ కథ లాస్ట్ వాడికి ఎంజాయ్ చేసినా అయిపోతున్నాయి. సో అట్లా ఇంట్రడక్షన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ శ్రీవల్లి ఎంట్రీ, మళ్ళీ బల్వీర్ సింగ్, మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ పుష్ప ఒక స్థాయి, అంటే ఒక కూల్ అంటే అంటారు, ఒక లేబర్ వాడు వచ్చి ఒక స్థాయి వరకు పెరుగుతాడు. సో ఆ స్థాయి వరకు ఇక్కడి వరకు రీచ్ అయ్యాడు. ఆయన చేసే పనులేని, ఆయన ఏం పనులు చేయాలనుకుంటున్నాడు. సో అట్లా ఒక సీఎం వాళ్ళ భార్య శ్రీవల్లికి ఒక కోడిక ఉంటుంది, అదే కోడిగా సీఎంతో ఒక ఫోటో దిగి మన వాళ్ళు పెట్టుకోవాలని చెప్పి. సో ఆ సీఎం ఏం చేశాడంటే, ఈ పుష్ప స్మగ్లర్ అని చెప్పి వాళ్ళతో ఫోటో దిగిన తరుణంలో సో పుష్పకి కోపం వస్తుంది,
నేను సీఎంని చేంజ్ చేయాలి. సో ఆయన సీఎంని ఆ ప్లేస్ నుంచి ఇంకొకటి పెట్టి, అదే ఎలా పెట్టిన అసలు సీఎం కావాల్సిన కెపాసిటీ ఏమేం కెపాసిటీ తెచ్చుకున్నావు, అసలు పుష్పమన అసలు వేరేళ్ళని సీఎం పెట్టి సీఎం అయ్యిందా లేదా, ఎలా అయ్యానో అది ఇది సో మొత్తం సాగుతుంది లాస్ట్ వరకు. అసలు సీఎం వేరే పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ అసలు ఎలా అయ్యాను, ఏ వేళ అయ్యాను, అసలు ఎందుకయ్యా, అసలు అంత డబ్బు ఏ నుంచి వచ్చింది, పుష్ప ఒక స్మగ్లర్ ఇన్ని కోట్ల పైసలు సంపాదించా అని ఇంటి ఉంటుంది కదా స్టోరీ. సో దిస్ ఈస్ ద మోడల్ ఆఫ్ ద స్టోరీ ఆఫ్ ద పుష్ప టు ద రూల్. ఇది స్టోరీ చెప్తున్నా ఏం లేదు, ఉత్తమ. ఫస్ట్ హాఫ్లో ఒక 2-3 యాక్షన్ ఎపిసోడ్, సెకండ్ హాఫ్లో 2-3 యాక్షన్ ఎపిసోడ్, దీంతోనే నడిపించేసింది సినిమా ఇది. కానీ క్లైమాక్స్లో భయ్యా ఏడిపించేసింది భయ్యా. ఫ్యామిలీ సెంటిమెంట్, అన్న సెంటిమెంట్, పెద్దనాన్న సో ఏడిపి వచ్చేసింది. సెంటిమెంట్ అయితే సెంటిమెంట్ ఉంది. సో బాగా అంటే ఏడిపి వచ్చేసింది, కళ్ళలో అయితే ఇట్లా చూసేసాను పుష్ప శ్రీవల్లి. సో మెయిన్ ఎస్పెషల్ భయ్యా జాతర సీన్ కాడ ఉంటుంది చూడు, అబ్బా పూనకాలు భయ్యా. సో స్టోరీ అయిపోయింది. ఇది భయ్యా స్టోరీ ఆఫ్ ద పుష్ప ద రూల్. సో ఇంకా 2 థింగ్స్ చెప్పడం మర్చిపో. మ్యూజిక్ పరంగా భయ్యా సాంగ్స్ అయితే ఓకే భయ్యా, పుష్పరాజ్. సెకండ్ వచ్చేసి ఇది ఏది మన వస్తున్న ఫీలింగ్స్ ఆ పాట బి బాగుంటాడు. జాతర కాడ ఒక సాంగ్ అయితే భయ్యా, మళ్ళీ చూసేటి అగ్గిపు ఉంటారే నా స్వామి. ఫోర్త్ భయ్యా కిస్ కిస్ కిస్, ఆ సాంగ్ది హైలైట్ ఉంటుంది భయ్యా. మొత్తంకి అయితే సాంగ్స్ పరంగా బీజిఎం పరంగా అన్నీ చూసుకుంటే భయ్యా ఎవ్రీథింగ్ వెరీ గుడ్, బాగా వర్కౌట్ అయిపోయింది. సో కొద్దిగా ల్యాగ్ అనిపించింది ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్ వచ్చేసే భయ్యా ఆ జాతర సీన్ ఏదైతే బీజిఎం ఉంటో, ఏదైతే కొట్టుడు ఉంటో అది ఇంకా నా మైండ్లోనే తిరుగుతుంది. ఇంకొకటి భయ్యా క్లైమాక్స్లో రఫా అని ఆ ఎలివేషన్ ఉంటుంది, అబ్బో ఇంకా నా మైండ్లోనే అట్లా తిరుగుతుంది. సో అది అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రొడక్షన్ వాల్యూ భయ్యా. మై డ్రీమ్ మూవీస్ ఈ మూవీకి ప్రొడ్యూస్ చేసిన భయ్యా ఎక్కడ ఇంత చోట తగ్గలే, ఎవ్రీథింగ్ వెరీ గుడ్. కొరియోగ్రాఫర్ అయితే ఇచ్చి పడేసాం భయ్యా. సినిమాటోగ్రఫీ ఎక్కడ డిఓపి కానీ సినిమాటోగ్రఫీ ఎవ్రీథింగ్ వెరీ గుడ్, వర్కౌట్ అయితే బాగా అయ్యింది. సో మొత్తం అయిపోయింది భయ్యా. సో దీనికి ఇచ్చే నేను పుష్ప 2 ద రూల్ దీనికి అవుట్ ఆఫ్ 5కి నేను ఇచ్చే మూవీ అండ్ రివ్యూ అవుట్ ఆఫ్ 5కి 3 భయ్యా. ఆ 3 దేనికి ఇస్తున్నానంటే వాళ్ళ పర్ఫార్మెన్స్. అందరు అయ్యో సారీ ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, లాస్ట్కి క్లైమాక్స్లో ఇంకొకరు రివీల్ అవుతారు. సో అక్కడ క్లైమాక్స్లో మరీ అంత ఏం లేదు, కానీ అసలు డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నారో తెలియదు, కానీ పార్ట్ 3లో చెప్పామనుకుంటున్నాను అని. సో అర్థమైపోయింది, పార్ట్ 3లో చెప్తున్నారు, అందుకే పార్ట్ 3 పెట్టారు. క్లైమాక్స్లో ఇంకొకరు రివీల్ అవుతారు. ఆ రివీల్ అయ్యే ఎవ్వడు అసలు ఎందుకు వచ్చారో అది ఒకవేళ మీరు చూస్తే మీకు ఎలా అనిపించో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అసలు ఆ క్లైమాక్స్లో ఎవరు వస్తారు, దేనికి వస్తారు, ఏం చేస్తారు అది మీరు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి భయ్యా.